ఇప్పుడు ఎమ్మెల్యే నేను అంతా బాగానే చూసుకుంటున్నాను. ఏం చూస్తున్నాడు? ఏం చూసేదే లేదు, అసలు దిక్కే లేదు, దిక్కు దేశంగా లేదు. ఇట్లా దేశాల మీద ఇది వాడుకుని తిట్టినట్టుగా ఉన్న పరిస్థితి. సౌకర్యమే లేదు. ఆయన పైన ఆయన చూసుకుంటున్నాడంటే జనానికి ఏం హెల్ప్ చేయట్లేదు. అయ్యగారు వచ్చిన కానీ అన్న క్యాంటీన్ పెట్టాడు సతీష్ గారు, అది ఎత్తేసారుగా. అభివృద్ధి లేదు. మా ఊర్లోనే చెరువు మరమ్మతు చేస్తానన్నాడు, చేయలేదు. వాటర్ ట్యాంక్ కడతానన్నాడు, కట్టలేదు. మరి ఎన్ని చేయాలి కానీ చేసి వచ్చి అవుట్లు పెడతానన్నాడు, చేయలేదు. మన ఎమ్మెల్యే గారు ఇంత మటుకు విలేజ్ లో ఇంత పని చేసింది లేదు. బాపట్ల ఓసీపీ నాయకులు పని చేసింది ఏమి లేదు. ప్రజలకు తెలియదు జనానికి ఏం చేశాడు. సిపి మనీ ఇది చేశాను అది చేశాను అని ఏం పడుచుకోవట్లే. ఆయన మా వార్డు కౌన్సిలరే పడుచుకోవట్లేదు. మమ్మల్ని మా అబ్బాయి చనిపోయిన ఏం పడుచుకోవాలి. చనిపోయింది 10 సంవత్సరాలు అవుతుంది, ఏ సహాయం అందలేదు. తిరిగి కాళ్ళు అరిగిపోయి రిక్షా దిగుతున్నా. ఏం చేయాలి పట్టించుకోడు. ఏదైనా ఓట్ల ఎలక్షన్ వస్తే వచ్చి ఓట్లు అడిగి వెళ్తాడు అంతేనన్న. ఊళ్ళో రోడ్లు బోర్డులు ఏమీ వేయలేదు. పెట్టింది లేదు, పోసింది లేదు, ఎప్పుడు ఏది లేదు. ఏదో మీటింగ్లు అంటాడు, వస్తాడు పోతాడు. ఒక రకంగా ఆయన కాపులకి ఏ రోజు ఏమీ సాయం చేయలేదు. ఆయనకి అనుకూలంగా ఉండే వాళ్ళకి పనులు జరుగుతున్నాయి. రెండోది అనుకూలం లేని వాళ్ళకి పనులు జరగట్లేదు. అడుగుతా కానీ కోనరాపోవటం వెళ్ళిపోవటం, పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోవడమే కానీ మాలాంటి వాళ్ళతో ఇప్పుడు మాట్లాడింది కూడా ఏం లేదు. మాలాంటి వాళ్ళతో మాట్లాడితే ఆటో కార్మికులతో అర్థమయ్యేది సమస్యలు ఏంటో. బాగా చేస్తున్నాడు అంటే టౌన్ వరకు చూసుకుంటున్నాడు కానీ పల్లెటూరులను పట్టించుకోవాల. అది ఆయన కారణం. ఈయన చేయలే చేపలు ఇక రాడు. మాకేం లేదండి. లేదండి, అసలు పట్టింపులు లేవండి, సరిగ్గా చూసేది ఏం లేదండి. ఉండే ఎమ్మెల్యే గారు ఏం పనులు చేసి పెట్టిన లేదు. అసలు వస్తే కదా, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో నేనంటూ చూడదు. ఆయన చేస్తానంటే అట్ట చేసి చూపించాలి ఇంతకు ముందు, అంతేగాని ఇప్పుడు చేస్తానంటే అట్ట కుదిరిద్ది. ప్రెసిడెంట్ ఏ మాట వింటలేదు. ఆయన కూడా వచ్చి పలకరించింది నాదులు లేడు. కాలువ తోమించిన వాళ్ళు లేరు, కాలువ నీళ్ళు వచ్చేది లేదు. ఎంత ఇబ్బందులు పడుతున్నారు రైతులు, ఒక ఇబ్బంది కాదులేదు. ముందుసారి మేము కరెక్ట్ చేసుకుని రఘుపతి గారికి ఓటు గెలిపించుకుందాము. కనీసం రఘుపతి గారి ఆ ఎమ్మెల్యే వచ్చినప్పుడు వచ్చాడు, రోజు అవ్వబడ్డాడు. ఇంత మటుకు మా ఊరు రాలి. అదేమంటే బాపట్ల మండలానికి శివారు గ్రామము. మా ఊరు ఎవరు రాలంటే మాకేమెవరు